పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మార్చి 26న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి మేకర్స్ త్వరలో సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. మహాశివరాత్రి కానుకగా రేపు సెకండ్ సింగిల్ సాంగ్ విడుదల చేయాలని మేకర్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆ రెండో పాట కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా యాక్ట్ చేసిన విలేజ్ రివెంజ్ డ్రామా చిత్రం రంగస్థలం దర్శకుడు సుకుమార్ దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ పోషించిన పాత్రలు తమ కెరీర్ లో ఓ మలుపు తిప్పాయి. అలా గుర్తుండిపోయే పాత్రలో వెర్స్టైల్ నటుడు జగపతి బాబు పోషించిన ప్రెసిడెంట్ పాత్ర కూడా ఒకటి. దీనిపై జగపతి బాబు లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ లో చాలా తక్కువ పాత్రలు మాత్రమే తను గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయని, అందులో రంగస్థలంలో చేసిన ప్రెసిడెంట్ పాత్ర కూడా ఒకటన్నారు. అదే ఏడాదిలో వచ్చిన అరవింద్ సమేతలో రోల్ కంటే ప్రెసిడెంట్ పాత్రని పిక్ చేసుకుంటారని జగపతి బాబు చెప్పుకొచ్చారు. దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ లో స్టార్ సూర్యతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నారు. సూర్య సినిమా తర్వాత వెంకీ అట్లూరి నేచురల్ స్టార్ నానితో పనిచేసే అవకాశం ఉన్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లోనే వెంకీ అట్లూరి తన కథను నానికి వినిపించినట్టు, దానికి నాని కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో మాలవిక మోహనన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. మాలవిక ఇందులో స్టంట్స్ చేయలేదని బజ్ వినిపించింది. అయితే ఈ విషయంపై మాలవిక స్పందించారు. సెట్స్ నుంచి తాను స్వయంగా చేసిన స్టంట్స్ వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రూమర్స్ కు చెక్ పెట్టారు. ఆ స్టంట్స్ అన్ని నేనే చేశానంటూ మాలవిక ఓ వీడియోను పంచుకున్నారు. కామెంట్ చేసిన వారంతా ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన సినిమా మరువతరమ. ధనుంజయ, అతుల్య, అవంతిక ప్రధాన పాత్రల్లో ఈ మూవీలో యాక్ట్ చేశారు. చైతన్య వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది నవంబర్లో థియేటర్స్ లోకి వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఇవాళ ఈ మూవీ ఈటీవీ నివేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేకపోయింది. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. వన్ నేనొక్కడే గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఫ్యాన్స్ ప్రశంసిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా రిజల్ట్ గురించి డైరెక్టర్ సుకుమార్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తానే కారణమేమో అని ఇప్పటికీ అనిపిస్తుంది అన్నారు. అసలు మరో అద్భుతమైన వెర్షన్ తన దగ్గర ఉండేదని ఆయన చెప్పారు. ఆ వెర్షన్ లో సినిమా వచ్చి ఉంటే దాని రేంజ్ వేరేలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాగా ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా శ్రీ చిదంబరం గారు నూతన దర్శకుడు వినయ్ రత్నం డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ఈ నెల 6న రిలీజ్ అయింది. ప్రమోషన్ల పరంగా మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ థియేటర్స్ దగ్గర మాత్రం మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నెల 19న ఈటీవీ వేదికగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. వంశీ తుమ్మల ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాలో సంధ్యా వశిష్ఠ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. తులసి, కల్పలత, గోపీనాథ్ వంటి సీనియర్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు. అదిరిపోయే స్టెప్లు, తనతన యాక్టింగ్ తో అలరిస్తూ ఉంటారు యాక్టర్ తమన్నా. ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న ఈమె ఖాతాలోకి మరో ప్రాజెక్ట్ చేరినట్టుగా తెలుస్తోంది. రాగిణి 3 అనే చిత్రం రాబోతున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, తమన్నా జంటగా నటిస్తున్నట్టుగా సమాచారం. హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తీర్చిదిద్దుతున్నారు. దీనికి శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో తమన్నా, జునైద్ల కలయికతో ఆడియన్స్ కు కొత్త జంట పరిచయం కాబోతుందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్ హీరోగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన సినిమా సీతా పయనం శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అర్జున్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా స్పెషల్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం సీతారామంతో దేశవ్యాప్తంగా ఆడియన్స్ ను అలరించారు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం కూడా ప్రేమ కథతోనే తెరకెక్కుతున్నట్టుగా సమాచారం. రవి నేలకూర్త్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది.
శ్రీ విష్ణు హీరోగా యదునాథ్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా విష్ణు విన్యాసం. నయన్ సారిక ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. సుమంత్ నాయుడు జీ నిర్మాత, హేమ శాలిని సమర్పకులు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ సినిమా. మొదలే మొదలే అంటూ సాగే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. రథన్ స్వరకల్పనలోని ఈ ప్రేమ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించగా మధుశ్రీ, నరేష్ అయ్యర్ ఆలపించారు. ఈ పాటలో నాయికల మధ్య కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న యంగ్ హీరోల చిత్రాల్లో నాగబంధం ఒకటి. విరాట్ కన్నా హీరోగా యాక్ట్ చేస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. జగపతి బాబు కీలక రోల్లో నటిస్తున్నారు. అభిషేక్ నామా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్, అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుండగా మహాశివరాత్రి సందర్భంగా రేపు ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుందని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. దర్శకుడు క్రిష్ తదుపరి సినిమా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కబోతుందని, అందులో 7 హీరోయిన్లు యాక్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం కొనసాగింది. దీనిపై స్పందించారు డైరెక్టర్. 7 హీరోయిన్లు, ట్రెక్కింగ్ అడ్వెంచర్ ఐడియా బాగుందని, కానీ ఇది నిజం కాదన్నారు. సోషల్ మీడియాలో రూపొందిన మరో స్క్రిప్ట్ అంటూ తనదైన శైలిలో రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. తన కొత్త సినిమా డీటెయిల్స్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. సంతోష్, శోభన్, మానస, వారణాసి హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ మూవీ యూవీ క్రియేషన్స్ లో సమర్పణలో మూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మించింది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఇవాళ తెలుగు, తమిళంలో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అందరూ ఎదురు చూస్తున్న చిత్రం దురంధర్ 2 ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పార్ట్ 1 సాధించిన ఘన విజయంతో ఈ సీక్వెల్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆడియన్స్ కు మరింత చేరువయ్యేలా మేకర్స్ ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. గతంలో పార్ట్ 1 పై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. దీంతో నిర్మాతలు దాదాపు 100 కోట్ల వరకు నష్టాన్ని చవిచూశారు. అయితే నెట్ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత గల్ఫ్ దేశాల్లోని అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా దురంధర్ రికార్డు సృష్టించింది. పాకిస్తాన్ లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది. ఈసారి గల్ఫ్ దేశాల్లో సెన్సార్ అడ్డంకులను దాటుకుని సినిమాను విడుదల చేయడం మేకర్స్ కు పెద్ద సవాల్గా మారింది. మొదటి భాగంలో చేసిన చిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ఈసారి చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందించారు. గత ఏడాది 120 బహదూర్ సినిమాతో తెరపై సందడి చేశారు బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ అఖ్తర్. పలు చిత్రాలతో దర్శకుడిగా కూడా నిరూపించుకున్న ఆయన ఇప్పుడు హాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శామ్ మెండిస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ది బీటిల్స్ 4 భాగాలుగా తీర్చిదిద్దుతున్న ఈ బయోపిక్ లో ప్రముఖ భారతీయ సంగీతకారుడు పండిట్ రవిశంకర్ పాత్రలో కనిపించబోతున్నారు ఫర్హాన్ అఖ్తర్. స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సినిమా చేయాలనే ప్రణాళికను ప్రకటించారు. ఏఐగా ముప్పు కాకుండా సృజనాత్మక భాగస్వామిగా స్వీకరించాలనుకుంటున్నానని చెప్పారు. ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని 4 నుంచి 5 నిమిషాల షార్ట్ ఫిలింను త్వరలో ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టుగా పేర్కొన్నారు. కొన్ని రోజులుగా వరుస రూమర్స్ తో వార్తల్లో ఉంటున్నారు యాక్టర్ మృణాల్ ఠాకూర్. ధనుష్ తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వీరిద్దరూ ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఆ వార్తలను మృణాల్ ఖండించారు. వివాహం విషయంలో తొందర పట్టం లేదన్నారు. సరైన వ్యక్తి తన జీవితంలోకి వచ్చినప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెడతానన్నారు మృణాల్. కోలీవుడ్ యాక్టర్ ధనుష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తమిళ నిర్మాణ సంస్థ తేనాండాల్ ఫిల్మ్స్ తో ధనుష్ వివాదం రోజుకు ముదురుతోంది. కమిట్మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల సినిమా ఆలస్యమవుతుందని 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో జైలర్ మూవీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంది. ఈ సినిమాకు జూన్ లేదా జూలైలో రిలీజ్ చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.